This is the heart of God. I sought for a man. God is still searching for someone who would stand in the gap, who would cry out to Him, who would pray to Him, who would intercede. That is the calling that God has given. Livestream Ministries is all about raising intercessors for the kingdom of God. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. దేవుడు ఇచ్చిన యొక్క కృపను బట్టి దేవునికి ఎంతో వందనాలు. ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రికలో నుంచి 4-5 అధ్యాయాలు. ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక 3 డైమెన్షన్స్ ఆఫ్ అ బిలీవర్, 3 డైమెన్షన్స్ ఆఫ్ అ బిలీవర్ డివైడ్ చేయబడింది. మొదటిది వెల్త్ ఆఫ్ అ బిలీవర్. ఒక విశ్వాసికి ఉన్న వెల్త్ ఏంటి? దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ మెఫీబోషెత్. ఎట్లాగా కుంటివాడైన మెఫీబోషెత్, చచ్చిన కుక్క వంటి వాడనైన నేను అని అనుకున్న మెఫీబోషెత్ ఏ విధంగా రాజు భోజనపు బల్ల దగ్గర నిరంతరం ఉండేలాగా దేవుడు ఆశీర్వదించాడు. Mephibosheth thought that he was like a dead dog. He was a lame man. But king showed mercy on Mephibosheth because of the covenant that he made with Jonathan. So here, this is also our story. We were like Mephibosheth. మనము కూడా Mephibosheth లాగా లోదేబారులో ఉన్నటువంటి మనము ఆత్మీయంగా దేవుని దగ్గరికి ఎవ్వరము కూడా చేరలేము. We cannot reach God. It's impossible for a sinful man to reach a holy God. ఒక పాపి అయిన మానవుడు పరిశుద్ధుడైన దేవుని దగ్గరికి వెళ్ళడం అనేది అసాధ్యము. కానీ అందుకనే యేసయ్య ఈ లోకానికి వచ్చాడు. దట్ ఈస్ ద రీజన్ వై జీసస్ కేమ్ ఇన్ టు దిస్ వరల్డ్. హల్లెలూయా. అప్పుడు యేసయ్య వచ్చారు, ఒక మార్గాన్ని తెరిచారు. సిలువ ద్వారా ఒక మార్గాన్ని తెరిచారు. హీ ఓపెన్డ్ అ వే త్రూ ద క్రాస్. హీ ఓపెన్డ్ అ వే టు సాల్వేషన్. హీ హాజ్ ఓపెన్డ్ అ వే టు హీలింగ్. ఆయన సాల్వేషన్ కోసం, హీలింగ్ కోసం, బ్లెస్సింగ్ కోసం ఒక పాపి అయిన మానవుడు సిలువ ద్వారా దేవుని దగ్గరికి వెళ్ళే మార్గాన్ని తెరిచాడు. హల్లెలూయా. గాడ్ ఓపెన్డ్ అ వే దట్ అ సిన్ఫుల్ మ్యాన్ కెన్ రీచ్ గాడ్ త్రూ ద క్రాస్. హల్లెలూయా. సో ఈ రోజున యేసయ్యతో చేసిన నిబంధనను బట్టి తండ్రి మనందరి ఎడల కృప చూపిస్తున్నాడు. ఫాదర్ ఈజ్ షోయింగ్ గ్రేస్. హల్లెలూయా. గ్రేస్ అపాన్ గ్రేస్. కృప వెంబడి కృప చూపిస్తున్నాడు. పడిపోతాను అనుకున్న సమయంలో కృప చూపిస్తున్నాడు. Hallelujah. The moment you think that you're going to fail, you're going to fall, that's when the grace of God comes in. దేవుని కృప వచ్చి నిన్ను ఎంపవర్ చేస్తుంది. How many times you have experienced when you came to the end of your road, when you came to the end of yourself, how many times God has lifted you up? మీరు మీ యొక్క ఎండ్కి వచ్చినప్పుడు దేవుడు ఎన్నిసార్లు మిమ్మల్ని లేవనెత్తాడు, ఎన్నిసార్లు మిమ్మల్ని బలపరిచాడు. అది దేవుని కృప. ఇది నా వల్ల కాదు, ఇది నేను చేయలేను, నా శక్తికి మించినది అని అనుకున్నప్పుడు దేవుడు మనల్ని నిలబెట్టిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి కదా అండి, అవునా కదా? సో దేవుడు మనల్ని ఆ విధంగా నిలబెడుతున్నాడు. అది దేవుని కృప. అది ఒక క్రైస్తవుని ఆస్తి. హల్లెలూయా. దట్ ఈస్ ద వెల్త్ ఆఫ్ అ బిలీవర్. దట్ ఈస్ ద వెల్త్ ఆఫ్ అ బిలీవర్. యు ఆర్ ఫర్గివెన్. యు ఆర్ ఎంపవర్డ్. యు ఆర్ బ్లెస్డ్ బియాండ్ యువర్ ఇమాజినేషన్. యు ఆర్ రిడీమ్డ్ ఫ్రమ్ ఎవ్రీ కర్స్ ఆఫ్ ద లా. యు ఆర్ రిడీమ్డ్. వాట్ ఎ లైఫ్ టు లివ్ నోయింగ్ దట్ యు ఆర్ రిడీమ్డ్. మీరు సర్కస్లో జిమ్నాస్టిక్స్ చేస్తున్న వాళ్ళని చూసారా? సర్కస్కి వెళ్ళే ఉంటాం కదా. వాళ్ళు కొంతమంది అసలు ఇక్కడ నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి ఎగురుతున్నట్లుగా, పరిగెడుతున్నట్లుగా ఉంటారు. రోప్స్ పైన వాక్ చేయడము, ఇవన్నీ చూస్తాం కదా. ఎందుకు వాళ్ళు అంత ధైర్యంగా చేయగలుగుతారంటే కింద నెట్ ఉంటుంది. పడినా నెట్లో పడతారని. దెర్ విల్ బి అ నెట్. ఈవెన్ ఇఫ్ దే ఫాల్ ఇన్ దట్ నెట్. సో ఐఎమ్ నాట్ సేయింగ్ దట్ వీ కెన్ లివ్ ఎ కేర్లెస్ లైఫ్. But what I'm saying is, when you know that you are redeemed from the curse of the law, how joyfully you can live, how joyfully you can walk in that liberty. Hallelujah. దేవుడు నిన్ను క్షమించాడు, నీ పైన ఉన్న ప్రతి శాపాన్ని తీసివేశాడు, ప్రతి శాపాన్ని బ్రేక్ చేశాడు అని తెలిస్తే ఎంత సంతోషంగా మనము నడవచ్చు. ఆ యొక్క స్వాతంత్రంలో మనము వెళ్ళొచ్చు. సో అటువంటి విధంగా దేవుడు మనల్ని ఆస్తికరులనుగా చేశాడు. హల్లెలూయా. ఆస్తికర్తలంగా చేశాడు. మీరు ప్రభువు అయిన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా. ఆయన ధనవంతుడయ్యుండి మన నిమిత్తము దరిద్రుడాయను. ఎందుకంటే ఆయన దారిద్ర్యం వలన మనమందరం ధనవంతులం కావాలని. మన దరిద్రాన్ని కొట్టేయడానికి ఆయన దరిద్రుడయ్యాడు. టు బ్రేక్ ద కర్స్ ఆఫ్ ద లా, టు బ్రేక్ ద పావర్టీ ఓవర్ us. He has become poor so that we through his poverty might become rich. I hope you all know the verse, for you know the grace of our Lord Jesus Christ, though he was rich, yet he became poor for our sake, so that we, through his poverty, might become rich. It's a divine exchange that has taken place on the cross.
సిలువలో జరిగినది డివైన్ ఎక్స్చేంజ్. దేవుని కృప. ఆయన దరిద్రుడు అయిపోయాడు మనము ధనవంతులము కావాలని. హల్లెలూయా, హల్లెలూయా. న్యాచురల్ వెల్త్ గురించి మాట్లాడుతున్నాను. రహస్యమందు దాచి ఉంచిన ధననిధిని నీకు ఇస్తానన్నాడు. అవునా? చాలా మంది దాన్ని స్పిరిచువలైజ్ చేసేయకండి. ఆత్మీయంగా కూడా ధనవంతులుగా చేస్తాడు. న్యాచురల్‌గా, ఫిజికల్‌గా, మెటీరియలిస్టిక్‌గా కూడా గాడ్ వాంట్స్ టు గివ్ యూ. గాడ్ వాంట్స్ టు బ్లెస్ యూ. హల్లెలూయా. భక్తిహీనులు నీతిమంతుల కోసం దాచిపెడతారంట. ఐ డోంట్ నో అండి ఎవరి కోసమో గాని గాడ్ ఈస్ గివింగ్ మీ దిస్ ప్రాఫెటిక్ వర్డ్. మేబీ యూ హావ్ లాస్ట్ ఫైనాన్సెస్, యూ హావ్ లాస్ట్ మనీ. మీ డబ్బులు పోయినాయేమో, ఫైనాన్సెస్ పోయినాయేమో, ఆర్ మేబీ యూ ఆర్ ఆస్కింగ్ గాడ్ ఫర్ ఎ ఫైనాన్షియల్ బ్రేక్ త్రూ. మీరు ఫైనాన్షియల్ బ్రేక్ త్రూ కోసం మీరు దేవుడిని అడుగుతున్నారేమో. దిస్ ఈస్ ద ప్రాఫెటిక్ వర్డ్ ఫర్ యూ. ఐ వాంట్ యూ టు రిసీవ్ దట్ ఇన్ జీసస్ నేమ్. హల్లెలూయా. ఐగుప్తులో ఇజ్రాయేలీలు వాళ్ళు వెట్టి చాకిరీ చేసిన తర్వాత గొర్రెపిల్ల రక్తము ద్వారా ఐగుప్తీయుల నుంచి ఇజ్రాయేలీని విడిపించేటప్పుడు దేవుడు ఒక మాట అన్నాడు. ఈ రాత్రి ఐగుప్తీయులకు మీ పైన కటాక్షము కలుగు చేస్తాను. మీరు వెళ్ళి వారిని బంగారం అడిగి తీసుకోండి. అండ్ వాళ్ళందరూ ఆ కటాక్షం వల్ల మీకు ఆ బంగారం ఇస్తారు. Hallelujah. I pray for the same favor upon you. God told to Israelites just before the deliverance from Egypt, God said, you know, tonight you're going to be delivered because of the blood of the Lamb. So God asked the Egyptians for gold. I will cause Egyptians to show favor on you. I will cause Egyptians to show favor on you. So they will give you that wealth and that will be yours. Hallelujah. Today I pray in the name of Jesus. I don't know why. If that is you, is there anyone asking? And this is beautiful prophecy. There's going to be a shift in Jesus' name, shift in your life. There's going to be a transfer of wealth. Transfer of wealth. I want you to write it down, come back with a testimony in Jesus' name. Illegal ga adagatledu. God is not giving you illegally. God is giving you righteously. Righteously, He is going to bless you that your cup will overflow. Your cup will overflow. There's going to be transfer of wealth in the name of Jesus. In the name of Jesus. Hallelujah. Receive that in the name of Jesus. God will cause favor upon you so that మీకు ఇవ్వవలసిన వాళ్ళు ఎవరైనా ఉన్నా, మీకు రావాల్సిన డబ్బులు ఏమైనా ఉన్నా, it will be given. And not only that, whatever the blessings that has been delayed, due on your life, I'm seeing the floodgates being opened in Jesus' name. In the name of Jesus. In the name of Jesus. I want you to receive that in the name of Jesus. I'm trying to show you this verse. Isaiah 45 verse 3. పేరు పెట్టి నేను పిలిచి ఇజ్రాయేలు దేవుడు యెహోవా నేనే అని నీవు తెలుసుకొనున్నట్లు అంధకార స్థలములలో ఉంచబడిన నిధులను రహస్య స్థలములో మరుగైన ధనమును నీకు ఇచ్చేదను. బ్యూటిఫుల్. దిస్ ఇస్ వాట్ గాడ్ ఇస్ షోయింగ్. నేనే నీ దేవుడినని నువ్వు తెలుసుకున్నట్లు. I want you to know that I am your source. I want you to know that I am your provider. Hallelujah. God wants you to know that your check, your salary, your payslip is not your source, that God is your source. Hallelujah. God knows where your provision is. God knows how to bless you. దేవుడికి తెలుసు నేను ఎలా ఆశీర్వదించాలో, నీ ప్రొవిజన్ ఎలా వస్తుందో దేవుడికి తెలుసు. It is God who will cause favor upon you in the name of Jesus. In the name of Jesus. Hallelujah. 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 Shall we pray? ప్రార్థన చేద్దామండి. Hallelujah. Thank you, Father Lord. తండ్రి నీకెంతో వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. Lord, I pray for everyone under the sound of my voice, నాయన. నా స్వరం కింద నా ప్రతి బిడ్డ కోసం నేను ప్రార్థన చేస్తున్నాను. నజరేయుడైన యేసు నామములో in the name of Jesus. Lord, you said, I will give treasures of darkness and the hoard in secret place. Hallelujah. Darkness, అంధకారంలో దాచి ఉంచిన నాయన తండ్రి treasures, riches stored in secret place, so that you may know that I am the Lord. I am the Lord. Hallelujah. The God of Israel who summons you by name. Hallelujah. I don't know why, and I really did not prepare for this, but thank you, Lord. Thank you, Lord. Thank you, Lord, for the way you are leading. Maybe, I know I'm seeing even this. Maybe you might have invested somewhere in small amounts, and God will cause it to be multiplied in the name of Jesus. In the name of Jesus. Whichever way that you know that God wants to bless you, be open to receive it in the name of Jesus. Hallelujah. Hallelujah.
one thing that God is speaking, Israelites, they served in Egypt for so many years. చాలా సంవత్సరాలు వారు ఐగుప్తులో ఉన్నారు. ఐగుప్తులో వెట్టి చాకిరీ చేశారు. బానిసలయ్యారు. దే వర్ అండర్ హార్డ్ టాస్క్ మాస్టర్స్. దే వర్ ఇన్ ద హార్డ్ స్లేవరీ. అండ్ బిఫోర్ డెలివరింగ్ దెమ్, గాడ్ ఈజ్ రైచియస్ గాడ్. వారు వారి పట్టణాలని కట్టించుకున్నారు. వారి ఇల్లు కట్టించుకున్నారు. వారి పురాలను కట్టించుకున్నారు. దే మేడ్ దెమ్ టు బిల్డ్ దేర్ cities and the treasure houses. They worked very hard, and 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 the Pharaoh is not willing to send them. Pharaoh వాళ్ళని పంపించడానికి ఇష్టపడట్లేదు. సో బట్ గాడ్ హ్యాస్ టు షో సైన్స్ అండ్ వండర్స్. దేవుడు ఆ యొక్క సూచక క్రియలు చేయవలసి వచ్చింది. అండ్ ద లాస్ట్ సైన్ వాజ్ ద బ్లడ్ ఆన్ ద డోర్. రక్తము, గొర్రెపిల్ల రక్తము ఆ డోర్ పైన ఉండడం. అవునా? బికాస్ ఆఫ్ దట్, God did not send them empty-handed, my dear brothers and sisters. దేవుడు వారిని వట్టి చేతులతో పంపించలేదు. Today, because of the blood of Jesus Christ. Wow, I prophesy this over everyone, including us. I prophesy this over you in Jesus' name. Because of the blood of the Lamb, God is not going to send you empty-handed in Jesus' name. In the name of Jesus, your hands will not be empty. The wealth of the wicked is laid up for the righteous. The wealth of the wicked is laid up for the righteous. భక్తిహీనుల వెల్త్ నీతిమంతుల కోసం దాచిపెడతారంట. సో దిస్ ఇస్ నాట్ కాల్డ్ గ్రీడ్ అండి, బట్ ఈస్ ద డిక్లరేషన్ ఆఫ్ గాడ్. ఐమ్ గోయింగ్ టు రీడైరెక్ట్, ఐమ్ గోయింగ్ టు ట్రాన్స్ఫర్ వెల్త్ ఇన్ టు యువర్ అకౌంట్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, గాడ్ ఈస్ గోయింగ్ టు పుట్ హిస్ చిల్డ్రన్ ఇన్ అ స్ట్రాటజిక్ ప్లేస్. చీకటి కమ్ముకునే ఈ దినాలలో దేవుడు మిమ్మల్ని స్ట్రాటజిక్ ప్లేస్లో దేవుడు మిమ్మల్ని పెడుతున్నాడండి. హల్లెలూయా. మేబీ అ కైండ్ ఆఫ్ ఇంక్రిమెంట్, అ కైండ్ ఆఫ్ ప్రమోషన్, where your hands will be full in the name of Jesus. నేను ఇంకా అయిపోతున్నాయి, నా డబ్బులు అయిపోతున్నాయి, నా బ్యాంక్ అకౌంట్ బ్యాలెన్స్ అయిపోతుంది అనుకుంటే ఆ యొక్క పెదవరాలకి ఆ కొంచెము పిండి కొంచెము నూనె ఎట్లా అయిపోలేదో అట్లాగా your little left over will not be exhausted in the name of Jesus. Hallelujah. ఎందుకు అలా జరుగుతుందంటే, for you to know that he is God. నేనే దేవుడునని, నేనే నిన్ను పోషించేవాడినని, నేను లైక్ ఐ am your redeemer. For you to know that I am your source. God is saying, I will feed you. I will put that bread on the table. I will take care of you. నేను నీ గురించి నేను చూసుకుంటున్నాను. రహస్యమందు దాచిన ధననిధిని నేను నీకు ఇస్తాను. Hallelujah. He is the owner of all things. Hallelujah. And he knows how to exalt you, how to bless you. దేవుడు భూమి క్రింద మట్టిలో బంగారాన్ని దాచిన దేవుడు. నీ కోసము నీ నిధిని ఎక్కడ దాచాడో ఆయనకి తెలుసు. కంటికి కనబడనిది, చెవికి వినబడనిది, హృదయానికి గోచరము కానిది టుడే గాడ్ ఈస్ గివింగ్ ఇట్ యూ. What the eye has not seen, what the ear has not heard, neither it has entered into man's heart, God is giving to you, my dear brother, my dear sister. Receive that in the name of Jesus. భూలోకంలో బంగారాన్ని, భూమిలో అగాధంలో బంగారము డైమండ్స్ ని దాచిన దేవుడు అవి నీ చేతిలో ఎలా పెట్టగలడో దేవుడికి కూడా తెలుసు. హీ నోస్ హౌ టు పుట్ ఇట్ ఇన్ యువర్ హ్యాండ్స్. హల్లెలూయా. దేవుని సేవ చేసేవారి చేతిలో, దశమ భాగం ఇచ్చేవారి చేతిలో, కానుకలు ఇచ్చేవారి చేతిలో, దేవునిని ఘనపరిచేవారి చేతిలో ఎలా పెట్టాలో దేవుడికి ఖచ్చితంగా తెలుసు. గాడ్ నోస్. హల్లెలూయా. పీపుల్ ద గాడ్ హూ హిడ్ గోల్డ్ అండర్ ద ఎర్త్, ద గాడ్ హూ హిడ్ diamonds, precious stones, precious gems. The God who created this knows how to place it in your hands. Hallelujah. Especially those who serve him faithfully, those who honor him, those who honor him with their wealth, those who honor him. ఇదిగో మీ wealth తో నన్ను, Proverbs chapter 3, beautiful verse. మీరు if you honor me with your wealth, your wine will overflow, your basket will overflow. Hallelujah. Your storehouses will overflow అన్నాడు దేవుడు. మీ యొక్క ప్రథమ ఫలముతో, మీ దశమ భాగముతో దేవుని ఘనపరిచినప్పుడు, ఎస్, యువర్ బార్న్స్ విల్ ఓవర్ఫ్లో. నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలంలో నీ ఆస్తిలో భాగమునిచ్చి యెహోవాను ఘనపరచుము. అప్పుడు నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా ఉండును, నీ గానుగులలో క్రొత్త ద్రాక్షరసం పొర్లిపారును. Honor the Lord with your wealth and with your first fruits of your produce. Then your barns will be filled with plenty, and your vats will be bursting with wine. Hallelujah. As you honor God, God is going to honor you. Hallelujah. భూమిలో
ఆయన ధననిధిని దాచిన దేవుడు నీ చేతిలో ఎట్లా పెట్టగలడో తెలుసు ఆయనకి. హల్లెలూయా. సో దశమభాగం ఇస్తే అయిపోతదేమో అనుకుంటాం. ఆయన కానుక ఇస్తే అయిపోతదేమో అనుకుంటాం. వి థింక్ దట్ ఇఫ్ వి గివ్ టు గాడ్ ఇట్ విల్ our resources will be exhausted. Our money will be gone. But I'm telling you, when you place your tithe in the hands of God, when you place your offering in the hands of God, ఇట్ విల్ బి మల్టిప్లైడ్. దేవుని చేతిలో పెట్టింది ఏది ఎగ్జాస్ట్ అవ్వదండి. ఆ 5 రొట్టెలు 2 చేపలు పెడితే 5,000 మందికి సరిపోయేంతగా మల్టిప్లై చేశాడు. The 5 loaves and 2 fish, when it is placed in the hands of Jesus Christ, he multiplied it so that 5,000, more than 5,000 people ate on the day. So when you put your tithe in God's hands, when you put your offering in God's hands, when you put your time in God's hands, hallelujah, మీ టైమ్, మీ బలం అంటే మీ శక్తితో సర్వ్ చేస్తున్నారు. When you put your strength in God's hand, when you're serving God with your strength, when you're honoring God with your money, I'm telling you, it will be multiplied. It will be more than enough for all your family members. Hallelujah. So God will not let your hands be empty in Jesus' name. Your hands will overflow with abundance in the name of Jesus. And he wants you to know that he is the owner of all things. He wants you to know that he is the owner of all things. And he knows how to place the resources and the wealth in the hands of faithful people in Jesus' name. Hallelujah. Hallelujah. You are trusting God with your money, and he will trust you by giving you more. మీరు ఆయన వాక్యాన్ని పట్టుకొని ఆయనను ట్రస్ట్ చేసి ఆయన చేతిలో మీరు పెట్టినప్పుడు ఆయన ఇంకా ఎక్కువ ధనం ఇచ్చి మిమ్మల్ని ట్రస్ట్ చేస్తాడు. Hallelujah. 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 So I believe, my dear brothers and sisters, this is a season where God is unlocking hidden opportunities, where God is unlocking divine favor upon you. I don't know why God is leading wonderful. You people are amazing. మీరు ఎలా ప్రార్థన చేస్తున్నారు నాకు తెలియదు కానీ ఆ ప్రాఫిటిక్ వర్డ్ దేవుడు ఇస్తున్నాడు. సో రిసీవ్ దట్. ఆర్ యూ బ్లెస్డ్? హౌ మచ్ గాడ్ లవ్స్ యూ అండి. హల్లెలూయా. I believe this is the season where God is unlocking treasure. God is unlocking hidden opportunities. హిడెన్ ఆపర్చునిటీస్ని దేవుడు అన్లాక్ చేస్తున్నాడు. డివైన్ ఫేవర్ని అన్లాక్ చేస్తున్నాడు. అన్ఎక్స్పెక్టెడ్ ప్రావిజన్ని దేవుడు అన్లాక్ చేస్తున్నాడు. ఆల్ ద కింగ్డమ్ రిసోర్సెస్ ఆర్ బీయింగ్ అన్లాక్డ్. హల్లెలూయా. Thank you, Lord Jesus. Thank you, Lord Jesus. Thank you, Lord Jesus. I pray in the name of Jesus. God is unlocking hidden treasures for you in Jesus' name. Receive that in the name of Jesus. I hear this word more. Once again, I'm saying your focus should not be on wealth. You are not greedy. మీరు గ్రీడీగా అడగట్లేదు. You are asking because you need it. మీకు ఇది కావాలి కాబట్టి అడుగుతున్నారు. So God is saying, I'll give you exceedingly, abundantly, above all that you ask or imagine. More. He's giving you more in the name of Jesus. In the name of Jesus. Long delayed answers will come forth in Jesus' name. In the name of చాలా కాలమై డిలే అయిన ఆన్సర్స్, it shall come forth in the name of Jesus. In the name of Jesus. Hallelujah. I want all of us to pray అండి. యేసు నామంలో తండ్రి నీకెంతో వందనాలు చెల్లించుకుంటున్నాను. నజరేయుడైన యేసు నామంలో. థ్యాంక్ యూ ఫాదర్ లార్డ్. ఎస్టాబ్లిష్ దిస్ వర్డ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. పిల్లలకి ఫీజు కట్టడానికి కూడా డబ్బులు లేవు సిస్టర్ అని బాధపడుతున్న వాళ్ళు ఎవరో ఉన్నారు. ఐ డోంట్ నో. ఒకవేళ ఉంటే కనుక నజరేయుడైన యేసు నామంలో మే గాడ్ ప్రొవైడ్ ఫర్ యూ in the name of Jesus. In the name of Jesus. Hallelujah. May God open the windows of heaven and pour out his blessings upon you. In Jesus' name. Receive that in Jesus' name. You will not lack anything. In the name of Jesus. Hallelujah. Hidden treasures God is going to reveal in Jesus' name. Divine favor will locate you. I pray that angels will locate you in Jesus' name. Angels will come to your doorstep. Angels will locate you in the name of Jesus. The favor of God will surround you in Jesus' name. The Lord will establish the work of your hands in the name of Jesus. దేవుడు మీ చేతి పనిని దీవించి ఆశీర్వదించునుగాక. యేసు నామంలో. ఎంతో మంది జాబ్స్ పోతున్నాయి, లేకపోతే శాలరీ రావట్లేదు అనుకుంటున్న వాళ్ళు, I speak God's favor upon you in Jesus' name, that you will not lack anything in the name of Jesus. Isaiah 45:3. థ్యాంక్ యూ ఫాదర్ లార్డ్. తండ్రి నీకెంతో వందనాలు. పేరు పెట్టి నిన్ను పిలిచిన ఇజ్రాయేలు దేవుడనైన నేనే అని నీవు తెలుసుకొనున్నట్లు. హల్లెలూయా. హల్లెలూయా. పేరు పెట్టి స్పెసిఫిక్ గా నీ పేరుతో నిన్ను పిలిచాడండి. హల్లెలూయా. స్పెసిఫిక్ గా నీ పేరుతో వచ్చింది, నీ పక్కన ఇంట్లో వాళ్ళకి వెళ్ళకూడదు. యేసు నామంలో. థ్యాంక్ యూ ఫాదర్ లార్డ్.
నీ పేరుతో గాడ్ విల్ సెండ్ దాట్ రిజిస్టర్ పోస్ట్ ఆన్ యువర్ నేమ్, నీ పేరుతో, ఇన్ జీసస్ నేమ్. సి గాడ్ ఈస్ సేయింగ్ దట్ పేరు పెట్టి నిన్ను పిలుచుకున్న దేవుడను నేనే అని నీవు తెలుసుకున్నట్లు. సో చాలా మంది మంచి జాబ్ రాగానే, ప్రమోషన్ రాగానే మర్చిపోతారు దేవుడిని. యూనో బట్ గాడ్ నీ పేరుతో నీకు దేవుడు అసైన్ చేసినప్పుడు ఆనర్ గాడ్. గాడ్ నోస్ యూ స్పెసిఫిక్లీ బై నేమ్. హీ నోస్ యువర్ అడ్రస్. హీ నోస్ యువర్ పర్పస్. God knows your address. Once again, God knows your address. God knows your address. You know, see, God has sent it to the right address. Sometimes man-made mistakes ఉంటాయి, దానివల్ల డిలే అవ్వచ్చు. But today in the name of Jesus I pray, God knows your address. He will send the right angel to you in the name of Jesus. Wherever you are, నీవు ఎక్కడున్నా సరే రైట్ ఏంజల్తో దేవుడు నీకు నీ ఆశీర్వాదాన్ని డిస్పాచ్ చేయును గాక యేసు నామంలో. ఫర్ యూ టు నో దట్ ఐఎమ్ యువర్ గాడ్, ఫర్ యూ టు నో దట్ ఐఎమ్ యువర్ రిడీమర్, అండ్ ఐ నో యూ బై నేమ్. I'll give you the treasures of darkness and the riches in secret place, that you may know that it is I, the Lord, the God of Israel, who called you by name, who called you by name. He knows your name. He knows your address. He knows the hidden opportunities for you. He knows your purpose and is preparing to reveal the opportunities to you. Hallelujah. He is giving you the hidden treasure, the hidden opportunities. తండ్రి కొడుకు కోసం దాచిపెట్టినట్లుగా ఆ హిడెన్ ఆపర్చునిటీ, ఆ ఆఫీస్లో ఆ పొజిషన్ నీ కోసం దాచిపెట్టాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. He kept that position just for you. He kept that wealth just for you, my dear brothers and sisters. Hallelujah, hallelujah. Those who are waiting for marriage, He kept that spouse just for you, that relationship just for you. The favor of God has gone ahead of you and reserved the blessing for you in the name of Jesus. Hallelujah, hallelujah. దేవుని ఫేవర్ మీకంటే ముందుగా వెళ్ళి మీకోసం రిజర్వ్ చేసింది. కొన్ని రెస్టారెంట్స్కి వెళ్తే అక్కడ కొన్ని టేబుల్స్ పైన రిజర్వ్డ్ అని పెడతారు కదా అండి, అవునా? సో ఇట్ ఈస్ రిజర్వ్డ్ ఫర్ పీపుల్ హూ బుక్ ద టేబుల్. ఎవరైతే టేబుల్ బుక్ చేసుకున్నారో వాళ్ళకి రిజర్వ్ చేసి పెట్టినారు. అట్లానే దేవుని యొక్క కృప, దేవుని యొక్క ఫేవర్ నీకంటే ముందుగా వెళ్ళి ఆ ఆఫీస్లో నీకోసం, ఆ క్యాబిన్లో ఆ టేబుల్ నీకోసం రిజర్వ్ చేయను గాక యేసు నామంలో. ఆ పొజిషన్ నీకోసం రిజర్వ్ చేయను గాక, ఆ ఆపర్చునిటీ నీకోసం రిజర్వ్ చేయను గాక. మే గాడ్ రిజర్వ్ దట్ ఆపర్చునిటీ, దట్ డీల్, that business deal, hallelujah, that blessing. May God reserve that for you in the name of Jesus. Hallelujah. What is hidden may it be revealed to you. May God reserve that promotion for you in the name of Jesus. May God reserve that relationship for you in the name of Jesus. Hallelujah, hallelujah. What is being hidden for the season, may God reveal it to you now in the name of Jesus. ఒక సీజన్లో అది దాచిపెట్టబడి ఉన్నది దేవుడు నీ కోసం రివీల్ చేయునుగాక యేసు నామంలో. Hallelujah, 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 hallelujah. Just as the children of Israelites did not go out of Egypt with empty hands, I pray today you will not walk out with empty hands in Jesus' name. దేవుడు మిమ్మల్ని ఎంటీ హ్యాండ్స్తో వెళ్ళకుండా దేవుడు మీ చేతులు నింపి దీవించి ఆశీర్వదించునుగాక in the name of Jesus. May God bring supernatural provision in the name of Jesus. Hallelujah. Maybe some of you are in testing season, just as Israelites are in Egypt. ఇజ్రాయేలీలు ఐగుప్తులో ఉన్నట్లు మీరు ఒకవేళ టెస్టింగ్ సీజన్లో ఉన్నారేమో. ప్రియమైన దేవుని బిడ్డలారా, దట్ టెస్టింగ్ సీజన్, ద సీజన్ ఆఫ్ వెయిటింగ్, ద సీజన్ ఆఫ్ స్ట్రగుల్, ద సీజన్ ఆఫ్ ట్రయల్స్, you will not come out of this season with empty handed. Hallelujah, hallelujah. You will not come out of that season empty handed in the name of Jesus. ఇజ్రాయేలీలు చాలా కష్టాల కింద ఉన్నారు ఐగుప్తులో. వారిని దేవుడు వట్టి చేతులతో పంపించలేదు. వట్టి చేతులే కాదండి, వారు చాలా బలముతో వచ్చారంట. ఎవ్వరు నీరసంగా రాలేదంట. కీర్తనలు 105లో ఉంటుందండి. నన్ వర్ ఫీబుల్ అమాంగ్ దెమ్ అని ఉంటుంది అన్నమాట. నన్ వర్ ఫీబుల్ అంటే ఎవ్వరు బలహీనంగా రాలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారమ్మా, ఈ రోజున మీరు ఒకవేళ టెస్టింగ్ సీజన్లో ఉన్నారేమో, బలహీనులైపోయారేమో. ఈ పరీక్షలు ఏంటి అక్క, ఒక్క పరీక్ష తర్వాత ఇంకొక పరీక్ష, వన్ ప్రాబ్లమ్ ఆఫ్టర్ అనదర్ ప్రాబ్లమ్, ఐఎమ్ ఇన్ ఎ టెస్టింగ్ సీజన్ అనుకున్న వాళ్ళు, యూ విల్ కమ్ అవుట్ స్ట్రాంగ్ ఇన్ జీసస్ నేమ్. You will come out strong in Jesus' name. You will come out full in the name of Jesus. You will come out wealthy in the name of Jesus. Stay faithful in that season. Butterfly example. See, butterfly, ఆ కకూన్లో నుంచి బయటకు వచ్చేటప్పుడు it will struggle, and that struggle will make
will help its wings to grow strong. Hallelujah. ఆ స్ట్రగుల్ ఆ కకూన్లో నుంచి బయటకు వచ్చేటప్పుడు బటర్ఫ్లై విల్ స్ట్రగుల్. ఒకసారి మీరు చూడండి. ఆ కక్కుని చిన్న పిల్లలు క్యాటర్‌పిల్లర్స్‌ని తీసుకొనొచ్చి ఒక చిన్న బాక్స్‌లో పెట్టి, దానికి లీవ్స్ పెట్టి దాన్ని చూస్తా ఉండాలి. సో, రోజు చూస్తా ఉన్నాడు. హి వాస్ లుకింగ్ అట్ దట్ కకూన్ అండ్ సో, వన్ డే వి సా దట్ 3, 4 కకూన్స్ ఉన్నాయండి. ఆ బాక్స్‌లో 3, 4 కకూన్స్ ఉన్నాయి. సో, ఆ క్యాటర్‌పిల్లర్ ఒకటి కొంచెం బటర్‌ఫ్లై లాగా అయింది. సో, ఇట్ ఈస్ స్ట్రగ్లింగ్ టు కమ్ ఔట్ ఆఫ్ ద కకూన్. అది స్ట్రగుల్ అవుతుంది కకూన్ నుంచి బయటికి రావడానికి. స్ట్రగుల్ అవుతున్నప్పుడు ఆ కక్కుని ఓపెన్ చేశాడు. దాన్నిట్లా టేర్ చేశాడు. ఓపెన్ చేశాడు. ఓపెన్ చేసిన తర్వాత అది బయటకొచ్చింది. బటర్‌ఫ్లై కేమ్ ఔట్. బట్ ఇట్ డిడ్న్ట్ ఫ్లై. ఇట్ హాస్ నో స్ట్రెంగ్త్ టు ఫ్లై. అది బయటకొచ్చింది. ఇట్ ఈస్ ఫుల్లీ ఫార్మ్డ్ బటర్‌ఫ్లై. బట్ ఇట్ ఈస్ నాట్ ఫ్లయింగ్. ఇట్స్ వింగ్స్ ఆర్ నాట్ స్ట్రెచ్డ్. దాని వింగ్స్ స్ట్రెచ్ అవ్వలేదు. అది అలాగే పడిపోయింది. అలాగే చచ్చిపోయింది. సో, నేను చెప్పాను డోంట్ టచ్ కకూన్ బికాస్ ఇన్ ఇట్స్ స్ట్రగుల్ ఇట్ డెవలప్స్ ఇట్స్ స్ట్రెంగ్త్. దాని స్ట్రగుల్‌లో అది స్ట్రెంగ్త్ డెవలప్ చేసుకుంటది. సో, అదర్ 3 cocoons, when it became butterfly struggled and came out of the cocoon and it flew. అర్థమవుతుందండి? Many times we try to help people when it is not needed, when your help is not needed. They should depend on God. Even మీ పిల్లలకైనా సరే, అవసరం లేని చోట హెల్ప్ చేయకండి. Let them go through the struggle and develop their wings. Hallelujah. You all with me? Sometimes you should let them go through the struggle and develop wings. In that struggle, they will develop the strength to fly. They will develop the strength to fly. చాలాసార్లు వాళ్ళు చేస్తారేమో మనం చేసేస్తాం పనులన్నీ. వాళ్ళకి చెప్తాం, we'll tell them to do some work. And when they are doing, mothers especially, we'll go. Sometimes we should let them go through the struggle. So they'll learn, they'll develop their wings. Hallelujah. So, my dear brothers and sisters, maybe you're coming out of the waiting season, maybe you're coming out of the season of trial, maybe you're coming out of the season of testing. I'm telling you, you will not come out empty handed. You will develop strength in the name of Jesus. Hallelujah. You will develop strength. తండ్రి నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. నజరేయుడైన యేసు నామములో Hallelujah. God is releasing what you need for that season. He's releasing that strength. He's releasing that wealth. He's releasing that provision. He's releasing that job. He's releasing that opportunity. He's releasing that promotion. He's releasing that health in the name of Jesus. Hallelujah. The hidden opportunities, the hidden jobs, the hidden promotion, the hidden finances, God is releasing for you. Rest on his embrace. Aina Kaugililo, take rest in the name of Jesus. Worship him, honor him. Hallelujah. Hallelujah. Maybe you are saying, Akka, I'm a tither. నేను ఆఫరింగ్ ఇస్తున్నాను, నేను టైట్స్ ఇస్తున్నాను. I don't see any change అనుకుంటున్నారు. Today I pray, may God open that floodgates for you in Jesus' name and pour out his blessings upon you that you will not have room enough to contain. నీవు పట్టజాలనంత విస్తారమైన దీవెనలు దేవుడు నీ పైన కృమ్మరించి దీవించి ఆశీర్వదించునుగాక. May God open that door for you that no one can shut. ఎవరు మూయలేని ద్వారాన్ని దేవుడు నీ కోసము తెరుచునుగాక. నజరేయుడైన యేసు నామములో, in the name of Jesus. Hallelujah. He's breaking barriers. He's removing obstacles in the name of Jesus. Hallelujah. He's leading you into the places where no one can take you. ఎవరు నిన్ను తీసుకెళ్ళలేనటువంటి places లో దేవుడు నడిపిస్తున్నాడు. He is leading you to the places where you cannot go on your own. నీవు నీ సొంతగా వెళ్ళలేని స్థలాలకి, నీవు నీ సొంతగా వెళ్ళలేని colleges కి, schools కి, if there are any students here, God is leading you to that college, to that admission. Is opening the door that you cannot go there by your merit. నీ మెరిట్ ద్వారా వెళ్ళలేని స్థలాలకి దేవుడు నిన్ను తీసుకెళ్తున్నాడు. It's purely by the favor of God. I speak God's favor upon you. You may be thinking, sister, my qualification is not enough for that job. But I'm telling you, don't underestimate the favor of God. దేవుని ఫేవర్ని మీరు అండర్ చేయకండి. నజరేయుడైన యేసు నామములో, there is someone and you are speaking to yourself. I came, నా ఫ్యామిలీలో నేను ఒక్కదాన్ని రక్షణ పొందాను. I'm the only one saved in my family. No one knows what I'm going through. I'm telling you, God is strengthening you in that struggle. God is actually strengthening your wings. నీ wings ని బలపరుస్తున్నాడు. He is actually, giving you strong wings to fly. Hallelujah. And your hands are filled. Your hands are filled. Your hands are overflowing in the name of Jesus with the blessings of God. నీ హ్యాండ్స్ ఎంటీగా అనిపిస్తున్నాయేమో, but I see treasure in your hands. I see treasure in your hands. I want you to see that in the name of Jesus. Hallelujah. Thank you, Father, Lord. తండ్రి నీకు వందనాలు.
నీకు వందనాలు చెల్లించుకున్నాను. నా మనోనేత్రాలు వెలిగించు ప్రభా అని అడగండి. ఓపెన్ ద ఐస్ ఆఫ్ మై అండర్‌స్టాండింగ్ లార్డ్. ఓపెన్ మై స్పిరిచ్యువల్ ఐస్ అని అడగండి దేవుడిని. హల్లెలూయా. అన్‌ఎక్స్‌పెక్టెడ్ బ్లెస్సింగ్స్ బికాస్ గాడ్ నోస్ యువర్ నేమ్. గాడ్ ఈస్ కాలింగ్ యూ బై యువర్ నేమ్. నీ పేరుతో నిన్ను పిలుస్తున్నాడు. నీ అడ్రెస్‌కి దేవుడు పంపిస్తున్నాడు. గాడ్ విల్ నాట్ మిస్ యువర్ అడ్రెస్. హి నోస్ యువర్ అడ్రెస్. హల్లెలూయా. Angels knows your address in the name of Jesus. What you should do in the time of delay, in the time of waiting, praise God. ఈ టైం వెయిటింగ్ సీజన్‌లో దేవుణ్ణి స్తుతించండి. బికాస్ గాడ్ ఈజ్ ఫెయిత్ఫుల్. ఫాదర్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ లార్డ్ హల్లెలూయా. I speak over everyone in the name of Jesus. Hallelujah. Let there be great transfer of wealth in these last days where people are losing. I pray that your children will have enough, more than enough. Deuteronomy 8:18 ఏమనుందండి? He will give you power to get wealth so that he can establish his covenant through you. ఆయన నిబంధన నీ ద్వారా స్థిరపరచబడినట్లుగా ఆయన నీకు వెల్త్ తేయడానికి పవర్ ఇస్తాడంట. హల్లెలూయా. రిసీవ్ దట్ ఇన్ జీసస్ నేమ్. దేవుడు నిన్ను ఆశీర్వదించేది ఎందుకో తెలుసా? నీవు ఆయన రాజ్యాన్ని బిల్డ్ చేసే సాధనంగా వాడుకోవడానికి. సెల్ఫిష్‌గా ఉండడానికి కాదు. నీకు కావలసిన తినడానికి పండిస్తాడు, దాంట్లో విత్తనం కూడా ఇస్తాడు. వెన్ గాడ్ బ్లెస్డ్ యూ, డోంట్ ఫర్గెట్ టు సో ఇంటు ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. దేవుని సన్నిధిలో సో చేయడం మర్చిపోవద్దు. దేవునిని నీ ధనముతో ఆరాధించటం మర్చిపోవద్దు. హల్లెలూయా. డోంట్ ఫర్గెట్ టు వర్షిప్ గాడ్ విత్ యువర్ వెల్త్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. కాగా నీ దేవుడైన యెహోవాను జ్ఞాపకము చేసుకొనవలెను. ఏలయనగా తాను నీ పితరులతో ప్రమాణము చేసినట్లు తన నిబంధన నేటి వలె స్థాపింపవలెనని మీరు భాగ్యమును సంపాదించుకొనుటకై మీకు సామర్థ్యము కలుగచేయువాడు ఆయనే. హల్లెలూయా. 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 మీకు భాగ్యమును కలుగచేయువాడు ఆయనే. ఆయనే. హల్లెలూయా. హల్లెలూయా. May God give you power to get wealth in the name of Jesus, to establish his covenant through you on this earth. ఆయన యొక్క నిబంధన మీ ద్వారా ఎస్టాబ్లిష్ చేయడానికి ఆయన మీకు భాగ్యమును దయచేయి దేవుడు. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ లార్డ్. I pray in the name of Jesus. Lord, I pray for everyone. Give them power, Lord, in the name of Jesus. When you have such a wonderful God, don't worry about your future. Don't fear what will happen in your future. ఇంత గొప్ప దేవుడు మీకున్నప్పుడు నా ఫ్యూచర్ ఏమవుతుందో అని వర్రీ అవ్వద్దు. నాకెప్పుడు ల్యాక్‌నే చూడొద్దు. నాకు ఇది లేదు, అది లేదు, అది లేదు, ఇది లేదని ఆ యొక్క ల్యాక్‌నే చూడకండి. హల్లెలూయా. హల్లెలూయా. గాడ్ ఈస్ సేయింగ్ డోంట్ వర్రీ అబౌట్ యువర్ ఫ్యూచర్. ఐ యామ్ యువర్ గాడ్. నేను నీ దేవుడిని. మీరెందుకు మీ ఫ్యూచర్ గురించి వర్రీ అవుతున్నారు? ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. డివైన్ వెల్త్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. థ్యాంక్ యూ ఫాదర్. దీవించి ఆశీర్వదించమని, ప్రతి ఒక్క బిడ్డని దీవించమని, ప్రభా నీ యొక్క బిడ్డల ద్వారా ఆయన నీ రాజ్యాన్ని ఎస్టాబ్లిష్ చేయమని నీకే ఎంతో వందనాలు చెల్లించుకుంటూ నజరేయుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. థ్యాంక్ యూ ఫాదర్ లార్డ్. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ లార్డ్. వెన్ ద లార్డ్ హెస్ బ్లెస్డ్ యూ, వెన్ ద లార్డ్ హెస్ రిమెంబర్డ్ యూ, దేవుడు మిమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడు, ఆశీర్వదించినప్పుడు, వెన్ హీ గివ్ యూ దట్ ఆపర్చునిటీ, వెన్ హీ ఎగ్జాల్ట్ యూ, ఎలివేట్ యూ, రిమైన్ హంబుల్. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి హెచ్చించి ఉన్నత స్థానానికి తీసుకెళ్ళినప్పుడు ఉన్నత స్థానంలో ఉండాల్సిన గొప్ప లక్షణం ఏంటంటే దీనంగా బ్రతకటం. రిమైన్ హంబుల్, రిమైన్ జనరస్, రిమైన్ ఫెయిత్ఫుల్. మీ దశమ భాగాల ద్వారా దేవుడిని ఆనర్ చేయండి. అండ్ డోంట్ లెట్ ప్రైడ్ కమ్ ఇన్. ఎక్కడ కూడా గర్వం రానివ్వద్దు. వెన్ గాడ్ మేక్స్ us prosperous, it is not for our personal advantage. It is for building the kingdom of God. It is also for personal comfort, but it is for building the kingdom of God, advance the kingdom of God, to bless others, to bless others. Hallelujah. To bless others and to establish his covenant on this earth. మీ చేతులు వేరే వారిని ఆశీర్వదించే చేతులుగా ఉండాలి. ఆ విధంగా దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. In Jesus' name I pray. God bless you అండి. God bless you. ఇంకా మీ విశ్వాసాన్ని బలపరుచుకోవడానికి ప్రతిరోజు మార్నింగ్ 6 o'clock జూమ్ మీటింగ్ జరుగుతుందండి. ఇండియన్ స్టాండర్డ్ టైం. జూమ్లో జాయిన్ అవ్వండి, ఆశీర్వదింపబడండి. జూమ్లో ఇంకా మీ ఫ్రెండ్స్ని కూడా ఇన్వైట్ చేసి జూమ్లో వారిని యాడ్ చేయండి, జాయిన్ అవ్వమని ప్రోత్సహించండి. సో మీరు ఒకవేళ వేరే దేశాలలో ఉన్నట్లయితే మీ యొక్క దేశము ప్రకారము టైమింగ్ క్యాలిక్యులేట్ చేసుకొని ఇండియన్ స్టాండర్డ్ టైం 6 o'clock ప్రతి ఉదయం జరిగే ఈ జూమ్ మీటింగ్లో పాల్గొనవలసిందిగా మిమ్మల్ని అందరినీ నేను ఆహ్వానిస్తూ ఉన్నాను.